ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును, దోషము చేయువారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును. కీర్తనల గ్రంథము 94వ కీర్తన 16వ చరణం. హూ రైజెస్ అప్ ఫర్ మీ అగైనెస్ట్ ద విక్డ్, హూ స్టాండ్స్ అప్ ఫర్ మీ అగైనెస్ట్ ఈవిల్డర్స్. సామ్స్ చాప్టర్ 94 వర్స్ 16. ఈ రోజుకు గాను మహిమగల మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకంటూ ఒకరు ఉన్నప్పుడు, మనకు తోడుగాను, మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు సపోర్ట్ గా ఉన్నప్పుడు మన హృదయంలో నెమ్మది ఉంటుంది. నా కోసం ఒకరున్నారులే, నా కోసం వారు పోరాడతారులే, నన్ను ఎలా అయినా ఈ సమస్య నుండి విడిపిస్తారులే అని అనుకుంటారు. అయితే ఆ ఒక్కరు కూడా లేనివారు అనేకులు ఉన్నారు. బహుశా డబ్బులు, ధనమున్నప్పుడు, మంచి ఆర్థిక పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు అందరూ మనకు హెల్ప్ చేసేవారిగానే, అన్ని ఇచ్చేవారిగానే ఉండొచ్చేమో గాని ఏమీ లేనప్పుడే ఎవరు కనబడరు కదండి. నీవు మంచి స్థానంలో ఉండినప్పుడు ఒక 10,000 అప్పు ఇవ్వమంటే ఎంతమందైనా ఇస్తారు. నీవు జీరోగా ఉన్నప్పుడు అదే 10,000 అడిగితే ఒక్కరు కూడా స్పందించరు. ఈ గ్యాప్ లో ఏం మారిపోయింది? అంతకు ముందున్న వ్యక్తివే, అంతకు ముందున్న మనిషివే, కానీ అంతకు ముందు ఉన్న స్థితి కాదు. కాబట్టే నీకు ఇవ్వరు. నీవు ఇవ్వగలవా లేదా అని వారు ఆలోచిస్తారు. నీకిస్తే అంతే సంగతులు, మళ్ళీ రావు అని కూడా అనుకుంటారు. అంటే ఈ లోకము మన దగ్గర నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది, తిరిగి ఇవ్వాలి అని కోరుకుంటుంది. మనకు సహాయం చేయడం కాదు, మనల్ని దోచుకోవాలి అని అనుకుంటుంది. అందుకే నీకు వచ్చిన ఆపదల్లో, నీకొచ్చిన సమస్యల్లో నీ పక్షంగా మాట్లాడడానికి కానీ, నీకు సపోర్టుగా గాని ఒక్కరు ఉండరు. నీ పైకి విరోధులు వస్తున్నా సరే, నీ పైకి శత్రువులు వస్తున్నా సరే, నేనున్నాను, నీవు భయపడకు అని చెప్పే నాదుడే ఉండడు. ఈ రోజున బహుశా నీవు ఇదే స్థితిలో ఉన్నావేమో. నీ కుటుంబము కష్టంలో ఉంటే ఆదుకోవడానికి ఎవరూ రావడం లేదేమో. నీవు బలహీనంగా ఉంటే నిన్ను బలపరిచేవారు ఎవరూ లేరేమో. నీవు ఆర్థికంగా నష్టాలతో ఉంటే చెయ్యి అందించేవారు లేరేమో. నీ బంధువులు, నీ స్నేహితులు, నీవు ప్రేమించిన వారు, నిన్ను ప్రేమించిన వారు ఒక్కరైనా నా వైపు నిలవబడి నా కోసం మాట్లాడతారని నువ్వు ఎదురు చూసి అలసిపోయి కృంగిపోయావేమో. భక్తుడు కూడా ఇలానే అంటున్నాడు.